ఒక తీయని తేనెచుక్క వెనుక ఓ తేనెటీగ నిరంతర శ్రమ ఉంది. అందమైన ముత్యం వెనుక ఓ ఆల్చిప్ప పడే కష్టం ఉంది. శిలకి శిల్పానికి నడుమ కొన్ని వేల ఉరిదెబ్బల దూరం ఉంది. అలాగే ఒక వైద్యుడు సమాజం ముందు నిలబడే తీరు, దానికోసం సాగే ప్రయాణం, తేనెటీగ నుంచి శ్రమని, ఆల్చిప్ప నుండి కష్టాన్ని, శిల నుంచి సహనాన్ని పుణికిపుచ్చుకున్నదే. ఒంటి మీద తెల్లని కోటుతో, ముఖం మీద చెరగని చిరునవ్వుతో కనిపించే ఏ డాక్టర్ అయినా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చినవాడే. కాలంతో పోటీపడి చదువుతూ, నరాలు తెగే ఉత్కంఠతో ఎంట్రన్స్లో విజయం కోసం నెలల తరబడి పుస్తకాలతో కుస్తీ పెడితేనే మెడికల్ కాలేజీ ప్రాంగణంలోకి అడుగు పెడతాడు. వైద్య విద్య అంటే ఒక కఠోర తపస్సు, ఒక దృఢ దీక్ష, ఒక మహాయజ్ఞం. కొత్త క్యాంపస్, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం, అంతా కొత్తగా అందంగా ఉంటే ఇంతలో ఎదురయ్యే చేదనుభవం ర్యాగింగ్. ఈ ర్యాగింగ్ అనేది హద్దుల్లో ఉండే వరకే కానీ ఆ హద్దులే దాటి విర్రితలాలు వేస్తే చేసేవాడికి చేయించుకునేవాడికి ఇద్దరికీ కూడా దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించలేం. ఒక్కొక్కసారి ర్యాగింగ్ దాల్చే వికృత రూపం ఎంత భయానకంగా ఉంటుందంటే ఈ బాధలు భరించే కంటే ప్రాణాలు తీసుకోవడమే మేలనిపించేంత మూర్ఖత్వంలోకి నెట్టేస్తుంది. అందుకే మెడికో జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురయ్యే మొట్టమొదటి ఛాలెంజ్ సోఫాలో కూర్చో. దగ్గర మీద చేయరా, కాల్ మీద కాల్ వేసుకో. ఏయ్, నువ్వు కాఫీ తాగించి. రేయ్, ఇప్పుడే స్టెప్ వేసుకొని తప్పండి. ఈ బ్యాగ్ ఎవరు తీసుకెళ్ళా. శుభమా అంటూ క్లాస్కి బయలుదేరితే మళ్ళీ సీనియర్ ఎదురయ్యాడు. మీ క్లాస్లో ఫిగర్లు ఎవరా? యామిని, కామిని, ఊర్మిళ, షర్మిల నలుగురు బాగుంటారు సార్. మీకు ఎవరు నచ్చారు? షర్మిల బాగుంటుంది సార్. ఏ సర్లే, మంచి టాలెంట్ ఉందిరా మీలో, మా పై కొద్దిగా. అరే మీరు క్రికెట్ ఆడతారా? అందరు అండర్ 16 అయితే ప్రతిరోజు తెల్లవారు 6 గంటలకల్లా కిట్టి తీసుకొని గ్రౌండ్కి వచ్చి ఆడదాం, సరేనా? అరే నువ్వు రారు. అరే వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదురా, అప్పుడే చౌరసి చదువుతుంది ఏంట్రా? మంచిదే కదా. అరే నువ్వు ఇట్రా, రాత్రిరా రూముకి రా, 43 రికార్డులు రాత్రి, సరేనా? అరే సాయంత్రం సినిమాకి వెళ్దామా? నాకు టికెట్లే ఉన్నారు కదా 4 మబ్బు నా కొడుకులు. ఎరా రే, 4 టికెట్లు ఏకనిరంజన్ సినిమాకి. రైట్ రా, 4 టికెట్లు తీసుకురాలి వెళ్ళి. ఈ నలుగురు ఇప్పుడు అన్ని విషయాల్లోనూ ఒకేలా అనిపించినా వీళ్ళ మనస్తత్వాల్లో ఎంతో తేడా ఉంది. అమ్మాయిల విషయాల్లో ఒకడు, ఆటల్లో ఒకడు, చదువుల్లో ఒకడు ఆసక్తి కనబరుస్తారు. ఈ 3 విషయాల్లో దేని ఫాలో అవ్వాలో తెలియని కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ ఆ 4వ వాడిది. అనాటమీ డిసెక్షన్ హాల్. కొత్త సినిమాల గురించి మాట్లాడాలన్నా, ర్యాగింగ్ బాధలు చెప్పుకోవాలన్నా, సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఇక్కడే. మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడం
వైద్య విద్యలో మొదటి మెట్టు. దానికి డిసెక్షన్ ఏకైక మార్గం. తొలిసారి ఈ డిసెక్షన్ హాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక విద్యార్థిలో కలిగే భావం భయం. మొదటిసారి ఆ బల్లల మీద నిర్జీవంగా పడి ఉన్న మానవ శరీరాల్లోకి కత్తిని దించినప్పుడు మనసు చెదిరిపోతుంది. తర్వాత క్రమంగా భయం స్థానాన్ని ఆసక్తి భర్తీ చేస్తుంది. ర్యాగింగ్ బారి నుంచి అప్పుడే బయటపడి కాస్త హాయిగా ఉందాం అనుకునే లోపే పిడుగు లాంటి వార్త. అదేనండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఒక్క మార్కు తేడాతో జాతకాలే మార్చేస్తాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక కీలకమైన సమయం. కొండంత సిలబస్ ఒకవైపు, తరిగిపోతున్న కాలం ఇంకోవైపు మన వాళ్ళ గుండెలో దడ పుట్టిస్తాయి. వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తాయి. ఎన్నో గంటలు నిద్రాహారాలు మానుకుని చదివినా ఏమీ గుర్తుకురాదు. ఇంకెంత చదివినా మెదడులోకి ఎక్కని పరిస్థితి. యుద్ధం ముందు సైనికులు చేసే సన్నాహాలకి ఇది ఏమాత్రం తీసిపోదు. గుడికి పరీక్షలప్పుడు తప్ప ఎప్పుడూ వెళ్ళను వీళ్ళని దేవుడే ఇలా అంటున్నాడు. మా ఇల్లారా ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ ఎగ్జామ్సా? పరీక్ష రోజు వచ్చేసింది. పాస్ అవ్వమేమో అనే భయంతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. సీనియర్లు ర్యాగింగ్ ఎంత సీరియస్గా చేస్తారో తెలియదు కానీ ఎగ్జామ్ అప్పుడు సహాయం మాత్రం చాలా సిన్సియర్గా చేస్తారు. ఎగ్జామ్ హాల్లో కూర్చుని పరీక్షా పత్రం కోసం ఎదురు చూసే ఆ అరగంటలో మెడికో మనసులోని ఆందోళన వర్ణించలేనిదంటే అతిశయోక్తి కాదు. కళ్ళం లేని గుర్రాన్నైనా ఆపగలమేమో కానీ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన మెడికోని మాత్రం మన వల్ల కాదండి. సెకండ్ ఇయర్లో తొలి ఛాలెంజ్ వార్డ్. రోగులకు మజిలీయే కానీ డాక్టర్లకు జీవితంలో భాగం. వైద్య విద్యార్థి తన పుస్తక పరిజ్ఞానాన్ని ప్రయోగంలోకి తేవాల్సిన చోటు. ఇన్నాళ్ళు నిర్జీవ మానవ దేహాల మీద నేర్చుకున్న విద్య రోగుల్ని స్వాస్థ్యపరచడానికి ఉపయోగించే పవిత్ర ప్రదేశం. ఒక విద్యార్థిని వైద్యుడిగా ఆవిష్కరించే వేదిక. నిజానికి ఇక్కడ పరీక్షలు రోగులకే కాదు డాక్టర్లకు కూడా. వైద్యుల్లోని శాస్త్ర జ్ఞానాన్ని, విజ్ఞతని, నిబద్ధతని వార్డు పరీక్షిస్తుంది. వచ్చిరాని అనాటమీ ఫిజియాలజీలతో అర్థం కాని ప్రొఫెసర్ల క్లాసులతో నానా తిప్పలు పడుతున్నారు. మొన్నటిదాకా జూనియర్లు అయిన వీళ్ళు సీనియర్లు అయిపోయారు. అంటే భయపడే స్టేజ్ నుంచి భయపెట్టే స్టేజ్కి వచ్చారు. వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎన్ని బాధలు అనుభవించారు, ఎంత ఆవేదన చెందారో మర్చిపోయి అదే రకమైన మానసిక శారీరక హింసతో కొత్త జూనియర్లకి స్వాగతం పలికారు. వాళ్ళు ఎంతని భరిస్తారు? తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చారు.
ఇంకా తెలిసిందేగా అపాలజీ లెటర్. అందుకే ర్యాగింగ్ చేసి కూడా తప్పించుకోవడం పెద్ద ఛాలెంజే. ఒకటికి గోల్డ్ మెడల్ సాధించడమే ఛాలెంజ్ అయితే ఇంకొకటికి అమ్మాయిని పడేయడం ఛాలెంజ్. ఒకటికి స్పోర్ట్స్లో టాప్ అవడమే ఛాలెంజ్ అయితే ఆ నాలుగో వాడికి ఏం చేయాలో తేల్చుకోవడమే పెద్ద ఛాలెంజ్. వార్డ్స్తో మొదలైన సెకండ్ ఇయర్ కాస్త పల్స్తో పూర్తయింది. ఏం చేస్తున్నావు? కల్చరల్స్ రాకుండా ఓడి వెనక ఇది ఎప్పుడు చదువుకోవడమే కదా. నిజంగా చాలా మిస్ అయ్యాము. అంత బాగా జరిగారు కల్చరల్స్. అరే టార్జన్ గడ్ చేశాడు రా మోన్ యాక్షన్. అరగతిలో పశుపతి క్యారెక్టర్ మొత్తం చేశాడు అసలు. మన దగ్గర రాన్స్ చేశారు రా ఛత్రపతి సిరీస్ కొట్టు మాత్రం మోగించారు. ఆడిట్ అంతా అదిరిపోయింది మామ. అది కాదు రా ఆడిట్లో ఫిగర్స్ కలరా. అయినా నాకు ఏమీ చెప్పకండి, నన్ను ఇలాగే ఉన్నామని నన్ను డివేట్ చేయొద్దు. ఎప్పుడైనా ఏదైనా జంటను చూసినప్పుడు, కాలేజీ కుర్రాడు చేసే అల్లరి చూసినప్పుడు లైఫ్లో తను ఏం మిస్ అయ్యాడో, ఎంతగా మిస్ అయ్యాడో తెలుస్తుంది. Today we are going to discuss about malaria. So tell me, what are the drugs used in treatment of malaria? Chloroquine, sir. Now you tell me, where do you look for anemia? You fool! ఇక్కడ చూస్తావు కాల్ దగ్గర. ఎప్పుడైనా కాలేజ్కి వచ్చాను, ఇప్పుడు చూడలేదు నేను. నీలాంటోలే పెద్ద డాక్టర్లు అయితే జనాలు రాళ్ళిచ్చి కొడతారు. యూ బెటర్ వేరే స్టీల్ అప్రాన్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. పాపం ఆ అమ్మాయి మనోడికి హ్యాండ్ ఇచ్చింది. ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఇప్పుడు సినిమాలు ఏంటి, వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఇక్కడ అంతే. హాయ్ సార్. ఏంటి ఇలా వచ్చారు? ఏంటి సార్ ఎవరో సినిమాకి రావట్లేదు? ఎవరు వస్తారా సినిమాలకి? వాళ్ళకి తెలుసురా ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి. నువ్వేంట్రా ఎప్పుడు చూసినా స్పోర్ట్స్ అంటావు? అసలు నీకు చదివే ఉద్దేశం ఉందా? మెడికో లైఫ్ అంటే కేవలం యతి బిర్యానీలు, సెకండ్ షో సినిమాలు, గంటల తరబడి సెల్ ఫోన్ చాటింగ్లే కాదు. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా తిరిగేయాలని మనోడికి పాపం ఇప్పుడే తెలిసింది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మన ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దనాడికి ఇన్సులిన్ షాక్ వచ్చింది. ఇన్సులిన్ షాక్ వస్తే నోట్లో గ్లూకోజ్ పోయాలనే బేసిక్ నాలెడ్జ్ లేనండి. ఎప్పుడైనా ఇంట్లో ఇంజెక్షన్ చేయాల్సి వస్తే చేయడం రాదని చెప్పడానికి ఒక భయం, తెలియకుండా చేస్తే ఏమవుతుందో అని ఇంకో భయం. పార్ట్ 2లో థియరీ ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ ఇళ్ళలగ్గానే పండగ కాదండోయ్, ఇది మొదటి భాగం మాత్రమే. 4.5 ఏళ్ళు పాఠాలతో, పుస్తకాలతో, సీనియర్ల సలహాలు, చర్చలతో, పరీక్షలతో గడిచిపోతాయి. అప్పుడు ఎదుర్కోవాల్సిన గండం వైవా. సముద్రం లాంటి వైద్యశాస్త్రం మీద దిగ్గజాలైన ప్రొఫెసర్స్ సంధించే లోతైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. తన జ్ఞానతృష్ణను నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచి వైద్యుడిగా ఆవిర్భవింపదలచిన విద్యార్థి బాధ్యత. అనంతమైన వైద్యశాస్త్రానికి కాలం గడిచే కొద్దీ కొత్త అధ్యాయాలు చేరుతూ ఉంటాయి. అందుకే పీజీలు, స్పెషలైజేషన్స్, ఇతరత్ర డిప్లొమాలు అనివార్యం. మళ్ళీ వాటి కోసం నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ఎంబీబీఎస్ చదువు, వార్డు అనుభవాలను మేళవించిన జ్ఞానంతో సరికొత్త జ్ఞానం కోసం అన్వేషించాలి. కానీ ఇది కూడా ఒక విషమ పరీక్షే. ఈనాటి ఈ పోటీ ప్రపంచంలో ఒక మంచి డాక్టర్గా నిలబడేటట్టు చేసేది పీజీ కోర్స్. ఇతడు మనవాడు చిన్నప్పుడు క్లాస్మేట్, ప్లేస్మెంట్ వచ్చేసింది, తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. మనవాడు మాత్రం ఇంకా ఎంబీబీఎస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. యూనివర్సిటీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, స్పోర్ట్స్ మీట్స్లో బ్యాచ్ పరువు నిలబెట్టడం, ఇవి కూడా పెద్ద సవాళ్లే. మెడికో లైఫ్ అంటే పుస్తకాలతో తప్ప ఇంకెవరితోనూ పరిచయం లేని వీడిని అడగాల, అమ్మాయిలే లోకం ఉంటూ వాళ్ళ వెంట తిరిగిన వీడిని అడగాల, స్పోర్ట్స్కి అంకితమైన వీడిని అడగాల. ఎవరిని అడిగితే ఏ సమాధానం వస్తుందో తెలియదు. కానీ మాకు మాత్రం 7 రంగుల కలయికే ఇంద్రధనుస్సు అయినట్టు
మెడికల్ లైఫ్లో స్టడీస్, గర్ల్ ఫ్రెండ్స్, స్పోర్ట్స్, ఎంజాయ్మెంట్ ఇలా అన్నీ ఉండాలి. ఈ 7 రంగుల్లో ఏ ఒక్క రంగు తప్పినా ఇంద్రధనుస్సుకే అర్థం లేనట్టు ఎన్ని ఛాలెంజ్లు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మెడికల్ లైఫ్ కంప్లీట్ కాదు.